హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముని పార్వతి వ్లాగ్స్. ఇంకా ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఇంకా బయటకైతే వెళ్ళే పని ఉందన్నమాట. ఎందుకంటే ఇల్లు కోసం కొన్ని తీసుకునే థింగ్స్ ఉన్నాయి. అవి అయితే తీసుకోవడానికి అయితే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే అమ్మ చపాతి క్యారెట్ ఫ్రై చేసింది. లంచ్ కూడా ప్రిపేర్ చేసిన అనమాట. వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా అని ఇంకా లంచ్ అన్నము బెండకాయ కూర అయితే చేసింది. ఇంకా చెల్లి అయితే తింటుందనమాట. ఇంకా రెడీ అవుతున్నారనమాట అమ్మ వాళ్ళు. ఇంకా చెల్లి అయితే రెడీ అయిపోయింది. ఇంకా చపాతి అయితే తింటుందనమాట. తనైతే పప్పుతో తింటుందనమాట. తనకి క్యారెట్ ఫ్రై అంటే నచ్చదు, అందుకని ఇంకా పప్పుతో అయితే తినేస్తుంది. ఇంకా త్వరగా తిని అయితే ఇంకా రెడీ అయిపోవాలని అయితే రెడీ అయిపోతున్నారనమాట. ఇంకా తమ్ముడు అమ్మ నాన్న అయితే రెడీ అవుతున్నారు. ఇంకా చెల్లి రెడీ అయిపోయింది, తినేస్తుంది. అమ్మ అయితే ఇంకా రెడీ అవుతుంది. ఇంకా రెడీ అయితే ఇంక బయటికి అయితే వెళ్ళాలి కాబట్టి ఇంక ఇదనమాట మా హౌస్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇంక ముందరైతే కట్టిస్తున్నాము అనమాట. దానికోసం అయితే ఇంకా వెళ్తున్నారు. ఇంకా బైక్లో అయితే వెళ్తున్నారు. బైక్లో అంత దూరం కాదు, బైక్ క్రాస్ దగ్గర వదిలేసి ఇంకా ఆటోలో అయితే కదిరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా మా ఊరు వచ్చేసి చెప్పాను కదా షార్ట్ వీడియోలో, ఎంసీ తాండా అనమాట. ఇదైతే తౌలం గ్రామంలో ఉంటుంది. ఇక్కడైతే ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలన్నమాట. మా ఊరికి 2 రూట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ఇదైతే ఇంకా మా ఊరు దేవాలయం. ఇంకా ఇక్కడ అయితే అంటే దేవలం అంటాం మేమైతే. ఇక్కడైతే ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా శ్రీరాముల విగ్రహం, అదే సీతమ్మ రాముడు అయితే ఇంకా విగ్రహం కూడా ఉందంట, టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా క్రాస్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. కొక్కంటి క్రాస్ అనమాట. పిలిచేది అయితే కొక్కంటి క్రాస్ అని పిలుస్తారు. ఇదనమాట కొక్కంటి క్రాస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. చాలా డెవలప్ అయిందనమాట. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒకటే రూట్ ఉండేది. ఇంకా అటువైపు ఇటువైపు అయితే రోడ్ అయితే వేశానమాట. చాలా అయితే డెవలప్ అవుతుందన్నమాట కొక్కంటి క్రాస్ కూడా. ఇక్కడ నుంచి ఇంకా క్రాస్లో వదిలేసి బైక్ అయితే ఇంకా ఆటోలో అయితే వెళ్తున్నారనమాట. ఆటోలో ఇంకా కదిరికి అయితే వెళ్ళాలి. ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు అనమాట. కదిరికి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే నేను వెళ్ళలేదు, అమ్మ వాళ్ళు అయితే వెళ్తున్నారు. నేను ఊరికాడ లేను కదా, నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అమ్మ అయితే మీకైతే ఇక్కడ హాయ్ అని చెప్తుంది. ఎంతసేపు 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడ వెళ్ళి ఏమేమి తీసుకోవాలంటే గుమ్మం తీసుకోవాలన్నమాట. గుమ్మము కిటికీలు అయితే తీసుకోవాలని అయితే ఇంకా వెళ్తున్నారనమాట. దానికోసం అయితే కదిరికి అయితే వెళ్ళాలి. కదిరి దగ్గర అయితే మనకి అది పెద్ద టౌన్ కాబట్టి అక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట. కదిరిలో అయితే ఎంటర్ అయితే అవుతున్నారు. అంటే ఆల్రెడీ ఇల్లు ఉందన్నమాట. ముందర ఇంకా 2 రూమ్స్ కట్టించాలని. ఆల్రెడీ హాల్, కిచెన్ ఉంది. ఇంకా ముందర 2 రూమ్స్ ఉన్నాయి, కట్టిస్తే హాలు, కిచెను, 2 బెడ్రూమ్స్ అయితే వస్తాయన్నమాట. అప్పటి నుంచే ప్లానింగ్ ఉంది. మా చిన్నప్పుడు అయితే కట్టించేశారనమాట. అప్పుడు ఇంకా ముందర ఉంది కాబట్టి ఇంకా దాన్ని కూడా కట్టించాలని ప్లానింగ్ అయితే ఉండే. ఇప్పుడైతే ఇంకా కట్టించాలని అయితే ఊరికైతే వెళ్ళారనమాట అమ్మ వాళ్ళు. అక్కడైతే ఇంకా కట్టించాలని ఇంకా హాల్ అయితే బాగా పెద్దదే వస్తుంది. హాలు, కిచెన్ కూడా బాగా ఒక రకంగా పెద్దగా వస్తుందన్నమాట. మరి కిచెన్ అంత పెద్దగా కాకుండా మనకి సరిపోతుందన్నమాట. కిచెన్ అయితే నేను వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఇంకా కదిరిలోకి అయితే ఇంకా ఎంటర్ అయితే అయిపోయాము. కదిరి ఇంకా ఇది జీమా సర్కిల్ అనమాట. ఇది దాటుకొని అయితే ఇంకా వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే ఇంకా మనం అయితే చెప్పాను కదా, గుమ్మం అయితే తీసుకోవాలి. ఇంకా గుమ్మం తీసుకుంటే మనం ఇంకా హౌస్ కట్టించడానికి సరిపోతుంది. ఇంకా గుమ్మం షాప్ దగ్గరికి అయితే వచ్చారనమాట. వాకిలి గుమ్మాలు. ఇంకా మా తాత కూడా వచ్చారనమాట. మీకు మా తాతని ఎప్పుడు పరిచయం చేయలేదు కదా, ఇతను ఇంకా మా తాత కూడా అనమాట. తాత కూడా ఇంకా వచ్చారనమాట. తాత అంటే నాన్న వాళ్ళ నాన్న అనమాట. వచ్చారు. ఇంకా నాన్న సెలెక్ట్ చేస్తున్నారు ఏవి కావాలో, ఇంకా అవి తీసుకుందామని. ఇక్కడైతే ఇంకా సైజు ఇంకా తీసుకుంటున్నారు. ఇక్కడైతే ఇంకా అడుగుతున్నాను అనమాట ఏ బాగుంటుంది ఏంటి అనేది. ఇంకా తాతయ్య నాన్నమ్మ అయితే ఊర్లోనే ఉంటారు, మేమైతే టౌన్లో ఉంటాం కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా పలకరిస్తూ ఉంటాను. ఇక్కడైతే ఇంకా మా తాతయ్య నాన్న అయితే ఇంకా సెలెక్ట్ చేస్తున్నారనమాట. గుమ్మం అయితే వాకిలి గుమ్మం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏది కావాలని. ఇక్కడ డోర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవైతే మనం బాత్రూమ్ డోర్స్ కానీ యూస్ చేసుకోవచ్చు, బాగుంటాయి. అండ్ డోర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. బాత్రూమ్స్ కాకపోయినా మామూలుగా బెడ్రూమ్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా ఉపయోగించవచ్చు, బాగానే ఉంటాయి అనమాట. ఇక్కడ డోర్స్ అయితే ఇంకా సెలెక్ట్ చేసినారనమాట. గుమ్మం అయితే సెలెక్షన్ అయిపోయింది. ఇంకా కిటికీలు ఉంటాయి కదా, కిటికీలు కూడా ఇంకా సెలెక్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా కిటికీలు సెక్షన్ అనమాట. ఇంకా కిటికీలు అయితే చూస్తున్నారు. ఒక కిటికీ వస్తుందన్నమాట, పెద్దది ఒక కిటికీ. ఇంకా కిచెన్లో అటువైపు వాల్ ఉంటుంది కదా, చిన్న వాల్ కిటికీ లాగా చిన్నది అయితే చూస్తున్నారు. ఇంకా అది కూడా అయితే తీసేసుకున్నారు. ఇంకా కిటికీ అయితే కొంచెం ప్లెయిన్ ఉంది కదా, కడ్డీలు తీసుకోవాలి కదా, కడ్డీలు ఇంకా ఇక్కడ లేవంట. ఇంకా వేరే చోటుకైతే ఇంకా వెళ్తున్నారు ఆటోలో అయితే.
ఇంకా ఊర్లో అయితే కట్టిస్తున్నాం కాబట్టి ఇంకా కిటికీలు, గుమ్మాలు అయితే తీసుకుంటున్నారు. అంటే టౌన్‌లో మాకి రెంట్ హౌసే ఉంది. అండ్ విలేజ్‌లో అయితే ఇంకా ఓన్ హౌసే ఉందన్నమాట. ఇంకా ముందరైతే కట్టించాలని ఇంకా 2 రూమ్స్ ఉండొస్తాయి కాబట్టి గుమ్మాలు, కిటికీలు అయితే తీసుకున్నారు. ఇక తీసుకొని అయితే ఇంకా ఇవి సెలక్షన్ అయితే కిటికీది సెలక్షన్ అయితే చేసుకున్నారు. ఇక కడ్డీలు లేవు కాబట్టి ఇంకా వేరే షాప్‌కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి ఇవి తీసుకొని ఇంకా ఆటో మీద ఎక్కించుకొని అయితే ఇంకా కడ్డీల కోసం కిటికీ కడ్డీల కోసం అయితే ఇంకా వేరే షాప్‌కి అయితే వెళ్తున్నారు. కొంచెం దూరం అనమాట. అందుకే ఇంకా ఆటోలో అయితే ఇంకా కూర్చొని ఇంకా ఆటోలో అయితే ఇంకా వెళ్తున్నారనమాట వేరే షాప్‌కి. అక్కడైతే ఇంకా కడ్డీలయితే ఉన్నాయన్నమాట. నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించిందనమాట. 2 రూమ్స్ ఇంకా ఓ హాలు, కిచెను, 2 బెడ్‌రూమ్స్ అయితే వస్తాయన్నమాట. ఫస్ట్ హాలు, కిచెన్ ఒకటే ఉండేదనమాట. మా చిన్నప్పుడు కట్టించినప్పుడు అదే ఉండేది. ఇంకా ఇప్పుడైతే ఇంకా హాల్ ఫుల్ అయితుందనమాట. ఇంకా హౌస్ మొత్తం కట్టించేసి ఇంకా వేరే చోటుకైతే ఇంకా వస్తుందనమాట. ఇక్కడైతే ఇంకా కడ్డీలైతే తీసుకుంటున్నారు. ఇంకా కడ్డీలు ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని ఎంత కావాలి ఏంటని ఇక్కడ కట్ చేసి అయితే కడ్డీలైతే ఇవి ఇస్తున్నారనమాట. ఇంకా కడ్డీలు అవన్నీ ఎన్ని కావాలో అవన్నీ తీసుకొని ఇంకా ఆటోలో అయితే పెట్టేశారనమాట. ఇంకా ఆటోలో కడ్డీలు తీసుకొని ఇక ఇంటికైతే ఇంకా వెళ్తున్నారనమాట. ఇంకా కదిరి నుంచి అయితే బయలుదేరుతున్నారు. ఇక్కడ నుంచి ఇంకా ఇవైతే ఇంకా వాల్స్ అనమాట. అది చెప్పాను కదా చిన్న వాల్స్. ఇక్కడ కడ్డీలు కూడా వేపిచ్చేశారు. ఇది పెద్ద కిటికీ అనమాట. పెద్ద కిటికీ ఇది. ఇంకా అది చిన్న వాల్ కిటికీ లాగా ఇంకా పైన వేపించడానికి ఉంటాయి. లైటింగ్ రావడానికి అయితే ఇంకో ఒకటే అనమాట కిటికీ అయితే. ఆల్రెడీ 2 రూమ్స్ ఉన్నాయి కాబట్టి కిటికీలు ఇవైతే వేపిస్తున్నారు. ఇంకా ఇక్కడైతే ఇంకా వేపించుకొని అయితే ఇంకా వెళ్ళాలి. ఇంకా మాట్లాడుతున్నారు. ఇంకా పెయింటింగ్ తీసుకోవాలి కాబట్టి ఇక పెయింటింగ్ కూడా తీసుకొని గుమ్మాలకి వేయడానికి పెయింటింగ్ తీసుకోవడానికి ఇంకో షాప్కి అయితే వెళ్ళాలి. ఇంకా కిటికీను ఇంకా గుమ్మం అయితే ఇంకా ఆటోలోకి అయితే ఇంకా ఎక్కిస్తున్నారనమాట. ఆటో పైన అయితే ఎక్కిస్తున్నారు నాన్న ఇంకా కొంతమంది అయితే ఇంకా ఎక్కించి ఇంకా పెయింటింగ్ అయితే తీసుకున్నారనమాట. గుమ్మాలకు కావాలి కదా అని మనం పెయింటింగ్ అయితే ఇక్కడైతే తీసుకుంటున్నారు. ఇంకా పెయింటింగ్, గుమ్మాలు, కిటికీలు ఇంకా తీసుకొని ఆటో పైన ఇంకా పెట్టేసి అయితే ఇంకా ఇంటికైతే ఇంకా బయలుదేరుతున్నారనమాట. ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ ఉందన్నమాట. ఇంకా క్లియర్ చేసుకొని అయితే ఇంకా ఇంటికైతే వెళ్తున్నారు. ఇంకా తీసుకున్నారు. ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. అంతా తీసుకురావాలి. సిమెంటు, ఇసుక ఇవన్నీ తీసుకురావాలన్నమాట. సిమెంట్ పిల్లలు అంటే పెద్ద పిల్లలు అనమాట. ఇవి ఇటుక పిల్లలు కాకుండా పెద్ద పిల్లలు ఇవి తీసుకుంటున్నారు. ఇక్కడైతే సంథింగ్ ఏవో తీసుకుంటున్నారు. ఇక్కడైతే మా తాత అయితే నిలవనమాట. తినమాట మా తాతయ్య ఇక్కడైతే నిలవన్నారు. అమ్మ అయితే ఇక్కడ ఉంది. ఇంకా తీసుకొని అయితే ఇంకా వెళ్తున్నారనమాట ఇంటికైతే బయలుదేరిపోతున్నారు. అంటే మా ఊరికి చెప్పాను కదా 2 రూట్స్ అయితే ఉన్నాయి. ఒకటి అంటే టెంపుల్ సైడ్ నుంచి రావచ్చు. ఇంకోటి అయితే కొంచెం 2 ఊర్లు అట్లా దాటుకొని అయితే మా ఊరికైతే రావాలన్నమాట. అలా 2 రూట్స్ అయితే ఉన్నాయి. ఎక్కడి నుంచైనా రావచ్చు. సేమ్ డిస్టెన్సే ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చినా. ఇంకా ఇంటికైతే ఇంకా వెళ్తున్నాను అనమాట. మా చెల్లి అయితే ఇంకా చెప్తుందనమాట అట్లా తీసుకున్నాం అని తీసుకొని అయితే ఇంటికైతే వెళ్తున్నాము అని చెప్తుందనమాట. ఇక్కడైతే ఇంకా ఊరు వస్తుందనమాట. ఇంకా ఊరు నుంచి అయితే దాటుకోవాలి. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఊర్లో అయితే మా టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. ఎక్కడ ఉందనమాట టెంపుల్ అయితే. ఇంకా టెంపుల్ దాటుకొని అయితే ఇంటికైతే వస్తున్నారనమాట. ఇల్లు ఎలా ప్లాన్ చేస్తున్నాం ఏంటి అనేది నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అండ్ ఛానల్కి. మీరు అయితే చూస్తూ ఉండండి. మన వీడియోస్ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి. వస్తూ ఉంటాయి మంచి మంచి కంటెంట్స్ అయితే. అండ్ ప్లానింగ్ అంటే 2 రూమ్స్ ఉన్నాయి కాబట్టి అవి కట్టించేసి అండ్ పైన సీలింగ్ అయినా లేదంటే మోల్డింగ్ అయినా వేయించాలి. ఇప్పుడైతే అంటే ఫస్ట్ అయితే మొత్తం గోడ అటువైపు ఇటువైపు అంతా కట్టించేసి అయితే వేపిస్తే బాగుంటుందని ముందైతే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. గోడలు అటువైపు కట్టించి ఇదైతే ఇంకా మా ఊరి గ్రామదేవత చిన్న టెంపుల్ అనమాట. ఇంకా లోపల ఇంకా ఊరికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ కూడా పెద్ద టెంపుల్ అయితే ఉంది. టెంపుల్ పక్కనే స్కూల్ కూడా ఉందన్నమాట. స్కూల్ కూడా ఇదే అనమాట టెంపుల్ అయితే. ఇంకా స్కూల్ కూడా ఉంది పక్కనే. ఆ టెంపుల్ పక్కనే అనమాట మా ఊరు. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇల్లు ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. అటు ఇంకా అదే అనమాట మా ఇల్లు. ఇంకా అదే ఇసుక అంతా పెట్టుకున్నాము కాబట్టి అట్లా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుంటాను. అంతవరకు వీడియో చూస్తున్నారని లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచి కంటెంట్స్ మేము ముందుంటాను. ఈ వీడియో మీకు
నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. అందరికి బాయ్.